సామెతలు 15వ అధ్యాయం 9వ వచనం. 8వ వచనంలో ఏం చూసాం? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అన్నమాట. బలులు అని అంటే దేవునికి మనం సమర్పించేవి. అవునా? అవి కానుకలే కావచ్చు, ప్రార్థనలే కావచ్చు, ఏ అయినప్పటికీ కూడా మనం ఆయన మాట ప్రకారంగా అనంటే మనిషి ఉండాల్సిన రీతిగా మాత్రమే ఆ వారం అంతా ఉండి మనం వచ్చి ఇక్కడికి దేవుడికి సమర్పించే దేవుడు చక్కగా స్వీకరిస్తాడు. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి వచ్చి దేవుడికి ఏదైనా సమర్పించినట్లయితే అవి దేవుడికి ఎలా ఉంటాయి అంట? అసహ్యం కలిగించేగా ఉంటాయి. కాబట్టి మనకు నచ్చినట్టుగా ఉండేసి వచ్చి ఇక్కడ ఏదో ఇచ్చేస్తే దేవుడు తీసుకొని వాటిని మనం చేసిన పాపాలు తీసేస్తాడు అనుకుంటే మాత్రం మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. కాబట్టి మనం ఆ జాగ్రత్త కలిగి ఉండాలి. మధ్యలో చాలా ప్లేస్ ఉందేంటి? ఎవరైనా వస్తారని ఉంచారా, లేకపోతే అక్కడైతే అనుకోవటానికి ఉండదని ఉంచారా? అంటే వచ్చే వాళ్ళ ప్లేస్ సరిపోదనా? మరి అలా అయితే గోడలే ఉంచాల్సింది కదా. వాళ్ళకి వాళ్ళు సోమరులుగా ఉంటూ మాకు ఇష్టం లేదని ఆ ప్లేస్లోకి మీరు వెళ్ళిపోయారా? కాబట్టి బట్ ద ప్రేయర్ ఆఫ్ ద అప్రైట్ ప్లీజెస్ హిమ్ అని అంటున్నాడు. ఎవరైతే ఉండాల్సిన రీతిగా ఉంటారో, యథార్థంగా ఉంటారో వాళ్ళు దేవుడికి సమర్పించేవి దేవుడికి ఎలా ఉంటాయి అంట? ఇంపైన సువాసనగా ఉంటాయి అన్నమాట. అవునండి. కాబట్టి మనం ఏదో తీసుకొచ్చి ఇచ్చేసి దేవుణ్ణి మెప్పు పొందిచ్చేసి ఈ లోకంలో జనాన్ని మాయ చేసినట్టుగా చేద్దామంటే అది దేవుడి దగ్గర అయ్యే పని కాదు. అవునా కదండి? ఇప్పుడు ఇంటి పక్కన ఒక 4-5 మాటలు చెడమడ మాట్లాడేసేసి ఒక ₹1,00,00,000 కానికేసామనుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి. మాట్లాడకూడని మాటలు ఒక 2 మాటలు ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్లో వాళ్ళు ఎవరినో ఒకరు మాట్లాడేసి వచ్చి ఒక ₹1,00,00,000 కానికేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? 10 కోట్లు వేస్తే 2 మాటలకి చిన్న 2 మాటలు మాట్లాడారు. ఎంత వేసినా దేవుడు వాటిని అంగీకరించాడు. అవునా? కాబట్టి మనిషి ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉన్నప్పుడు దేవుడికి సమర్పించే దేవుడికి ఇంపైన సువాసనగా ఉంటాయి. మనిషి ఉండాల్సిన రీతి